హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను స్టాటిస్టిక్స్ ఫర్ మేనేజ్మెంట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. సో యూనిట్ వైస్‌గా చెప్తాను. లాస్ట్ వరకు వినండి. అలాగే ప్రాబ్లమాటిక్ పార్ట్ కూడా చెప్తాను. అలాగే షార్ట్ ఆన్సర్స్ కూడా చెప్తాను. సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పేపర్‌లో అడిగిన క్వశ్చన్స్ కూడా ఫస్ట్ 2 క్వశ్చన్స్ అవే మెన్షన్ చేస్తున్నాను. లాంగ్‌లో గాని, షార్ట్‌లో గాని మీరు లాస్ట్ వరకు వింటే మంచిగా అర్థమైపోతది. ఓకేనా? సో అలాగే ఏ యూనిట్ నుంచి ఎక్కువ ప్రయారిటీ థియరీకుంది, ఎక్కువ ప్రయారిటీ ప్రాబ్లమ్స్‌కుందో గూడా జెప్తాను. సో, లాస్ట్ వరకు వినండి. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ జేసుకోకపోతే సబ్స్క్రైబ్ గూడా జేసుకోండి. అయితే మన ఛానల్ నోటిఫికేషన్స్ మీకొస్తాయి. ఓకేనా? సో, ఇక్కడ ఫస్ట్ యూనిట్‌లో చూసుకుంటే లాంగ్ ఆన్సర్స్ టైప్‌లో వాట్ ఆర్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద మోడ్. అంటే ఇది 2025 క్వెషన్ పేపర్‌లో అడిగాడు. అలాగే కాలిక్యులేషన్ ఆఫ్ మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఇది గూడా 2025లో గూడా అడిగాడు. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ చూసుకుంటే డిఫైన్ స్టాటిస్టిక్స్, డిస్కస్ ఇట్ అప్లికేషన్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్, వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఇఫ్ ఎనీ. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ వచ్చేసి స్టేట్ వేరియస్ స్టాటిస్టికల్ టెక్నిక్స్ యూజ్డ్ ఇన్ ద మేనేజరల్ డిసిషన్స్. నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ ప్రాబబిలిటీ అండ్ డిస్కస్ ఇట్ సైలెంట్ ఫీచర్స్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ అడిటివ్ అండ్ మల్టిప్లికేటివ్ కండిషన్స్, రూల్స్ ఆఫ్ ప్రాబబిలిటీ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ 2 క్వెషన్స్ లాస్ట్ ఇయర్ పేపర్‌లో అడిగాడు. అంటే మనకు ప్రాబ్లమాటిక్ పార్ట్ అడగలేడు దీంట్లో నుంచి. సో, దీంట్లో నుంచి అయితే 99% వన్ థియరీ క్వెషన్ ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. అలాగే ప్రాబ్లమ్స్ గూడా ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. ఎందుకంటే ప్రాబ్లమాటిక్ పార్ట్ చూసుకుంటే మీన్, మీడియన్, మోడ్, కార్లిపిరియన్స్, కోఎఫిషియంట్స్, స్క్యూనెస్ అండ్ ప్రాబబిలిటీ నుంచి ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్స్ ఉంటది. బట్ లాస్ట్ ఇయర్ అయితే అడగలేడు. ఓకేనా? సో, దీంట్లో అయితే 99% ఒక థియరీ క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంటది. ఇంకా 1% వచ్చేసి ఈ మీన్, మీడియన్, మోడ్ నుంచి గూడా అడిగే ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్స్ కూడా ఉంటది. ఓకే. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్‌లో చూసుకుంటే కండిషనల్ ప్రాబబిలిటీ ఇది లాస్ట్ ఇయర్‌లో అడిగాడు ఫస్ట్ క్వెషన్ వచ్చేసి. మిగతా 3 క్వెషన్స్ అనేటివి ఇవి ఇంపార్టెంట్ క్వెషన్స్. వాట్ ఈస్ స్టాటిస్టిక్స్ అండ్ స్టేట్ ఇట్ ఫీచర్స్, స్టాటిస్టికల్ ఇండిపెండెన్స్, జాయింట్ ప్రాబబిలిటీ, అప్లికేషన్ ఆఫ్ బేస్ థియరమ్, అడిషనల్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ ఇట్లనమాట. సో, ఈ షార్ట్ క్వెషన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ యూనిట్ చూసుకుంటే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్‌లో లాంగ్ ఆన్సర్స్ టైప్‌లో చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి థియరీ క్వెషన్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ వచ్చేసి ఆప్షనల్‌గా ప్రాబ్లమాటిక్ గూడా ఇచ్చిండు. సో, ఫస్ట్ క్వెషన్ చూసుకుంటే ఏంటి? ఎక్స్‌ప్లెయిన్ ద మేనేజరియల్ అప్లికేషన్స్ ఆఫ్ బైనామియల్ అండ్ పాయిసన్ డిస్ట్రిబ్యూషన్స్. సో, ఇదొచ్చేసి థియరీ క్వెషన్స్ లాగా అడిగిండు. నెక్స్ట్ ప్రాబ్లమాటిక్ అడిగిండు ఇది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వెషన్ చూసుకుంటే వాట్ ఈస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్? ఎక్స్‌ప్లెయిన్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అలాంగ్ విత్ ప్రాపర్టీస్ అండ్ టైప్స్. సో, నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ మీన్ బై థియరిటికల్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్? డిస్కస్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ బైనామియల్ అండ్ పాయిసన్ డిస్ట్రిబ్యూషన్. వాట్ ఈస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్? ఆల్సో అప్లికేషన్స్ ఆఫ్ ఇట్. సో, ఈ 3 క్వెషన్స్ థియరీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ప్రాబ్లమాటిక్ పార్ట్ చూసుకుంటే బేస్డ్ ఆన్ ప్రాబబిలిటీ అండ్ పాజిషన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ పైన ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్స్ ఉంటది. ఓకేనా? సో, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ నుంచే ప్రాబ్లమ్స్ అడిగాడు. సెకండ్ క్వెషన్ వచ్చేసి లాస్ట్ ఇయర్‌లో. సో, చూసుకోండి ఈ ప్రాబ్లమ్ పైన ఈ క్వెషన్స్ పైనే మనకు ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంటది. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్. అలాగే నేను సెపరేట్ వీడియో గూడా చేస్తాను. ఈ క్వెషన్ ఎక్స్‌ప్లనేషన్స్‌కి అలాగే ప్రాబ్లమాటిక్ ఎక్స్‌ప్లనేషన్‌కి సెపరేట్ వీడియో చేస్తాను. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ టైప్‌లో చూసుకుంటే పాజిషన్ ప్రాబబిలిటీ ఫంక్షన్. సో, ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్‌లో అడిగిండు. నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ ఆఫ్ స్టాండర్డ్ వేరియబుల్. అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ పొజిషన్ డిస్ట్రిబ్యూషన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్, డిఫరెన్స్ బిట్వీన్ ద బైనామియల్ అండ్ పొజిషన్ డిస్ట్రిబ్యూషన్. సో, ఇవొచ్చేసి షార్ట్ ఆన్సర్స్ టైప్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్. నెక్స్ట్ యూనిట్ 3 నుంచి చూసుకుంటే శాంప్లింగ్. శాంప్లింగ్‌లో లాంగ్ ఆన్సర్ టైప్‌లో చూసుకుంటే మనకు ఫస్ట్ వన్ వచ్చేసి థియరిటికల్ ఇచ్చిండు. సెకండ్ వన్ వచ్చేసి ప్రాబ్లమాటిక్ ఇచ్చిండు. సో, శాంప్లింగ్‌లో చూసుకుంటే ఎక్స్‌ప్లెయిన్ ద మెథడ్స్ ఆఫ్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ విత్ ఎగ్జాంపుల్స్. సో, ఇదొచ్చేసి థియరిటికల్ క్వెషన్. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ వచ్చేసి ఇక్కడ మనకు ప్రాబ్లమ్ ఇచ్చాడు. ఈ ప్రాబ్లమ్ కంపల్సరీగా నేర్చుకోవాలి మనం. ఇటువంటి ప్రాబ్లమ్స్ 99% అడుగుతాడు. ఈ శాంప్లింగ్ చాప్టర్‌లో కంపల్సరీగా ప్రాబ్లమ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయాలి మనము. థియరీ అనేది ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఒక్కొక్కసారి 2 ప్రాబ్లమ్స్ ఇస్తాడు. లేకపోతే థియరీ ప్లస్ ప్రాబ్లమ్ ఇస్తాడు అట్లా. సో, ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి ప్రాబ్లమ్ లాస్ట్ ఇయర్ ఇచ్చింది. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ తీసుకుంటే వాట్ ఈస్ శాంప్లింగ్? ఎక్స్‌ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ శాంప్లింగ్ ఇన్ సాల్వింగ్ ద బిజినెస్ ప్రాబ్లమ్స్. క్రిటికల్లీ ఎగ్జామైన్ ద వెల్ నోన్ మెథడ్స్ ఆఫ్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అండ్ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ ద రాండమ్ అండ్ నాన్ రాండమ్ శాంప్లింగ్ మెథడ్స్. ఎక్స్‌ప్లెయిన్ ఇన్ డీటెయిల్స్ ఎనీ రాండమ్ మెథడ్స్. అలాగే స్టేట్ ఎక్స్‌ప్లెయిన్స్ సెంట్రల్ లిమిట్ థియరమ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి what is hypothesis and hypothesis testing? Explain the need for hypothesis testing. Discuss the formulation and process involved in hypothesis testing. Next, what is estimation? What are the properties of good estimator? సో, ఇవి వచ్చేసి థియరీ ఆన్సర్స్‌లో థియరీ క్వెషన్స్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్. వీటిలో నుంచి అడిగే ఛాన్స్ ఉంటది ఒకవేళ థియరీ అడిగితే. ఒకవేళ ప్రాబ్లమ్స్ అయితే ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ శాంప్లింగ్ పైనే అడుగుతాడు. ఓకే. షార్ట్ ఆన్సర్ టైప్‌లో చూసుకుంటే నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అనేది లాస్ట్ ఇయర్ క్వెషన్ పేపర్‌లో అడిగిన షార్ట్ క్వెషన్. అలాగే ఇప్పుడు ఇంకా ఇంపార్టెంట్ షార్ట్ క్వెషన్స్ తీసుకుంటే శాంప్లింగ్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ఇట్, స్టాండర్డ్ ఎర్రర్, సెంట్రల్ లిమిట్ థియరమ్, అలాగే టైప్ 1 ఎర్రర్ అండ్ టైప్ 2 ఎర్రర్స్ అండ్ ప్రాబబిలిటీస్ ఆఫ్ గుడ్ ఎస్టిమేటర్. సో, ఇవొచ్చేసి
షార్ట్ ఆన్సర్స్ టైప్‌లో ఇంపార్టెంట్. నెక్స్ట్ యూనిట్ 4లో చూసుకుంటే మనకు లాస్ట్ టైమ్ 2 ప్రాబ్లమ్సే అడిగిండు. ఈ యూనిట్ నుంచి 2 ప్రాబ్లమాటిక్సే అడిగిండు. ఫస్ట్ వన్, సెకండ్ వన్ వచ్చేసి ప్రాబ్లమ్సే అడిగిండు. ఇదొచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి కై స్క్వేర్ టెస్ట్. ఫస్ట్ వన్ వచ్చేసి వన్ వే అనోవా టేబుల్. సో ఇవనేటివి చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్. వన్ వే అనోవా అండ్ టూ వే అనోవా ప్రాబ్లమ్స్ అయితే పక్కా దీంట్లోకెళ్ళి పక్కా ఒక క్వెషన్ వస్తది. వన్ వే అనోవా అన్నా లేకపోతే టూ వే అనోవా నుంచి పక్కా ప్రాబ్లమాటిక్ వస్తది. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి వన్ వే అనోవా టేబుల్ అడిగిండు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి కై స్క్వేర్ టెస్ట్ ప్రాబ్లమ్ అనేది అడిగిండు. ఇక్కడ చూసుకుంటే ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ ద ప్రాబబిలిటీ వన్ వే అనోవా, టూ వే అనోవా అండ్ కై స్క్వేర్ టెస్ట్ పైన అడుగుతాడు. ఓకే. నెక్స్ట్ దీంట్లో అయితే మొత్తం ప్రాబ్లమాటికే. ఎటువంటి థియరీ క్వెషన్స్ రావడానికి మనకు అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రతిసారి 2 ప్రాబ్లమ్సే అడుగుతున్నాడు. దీంట్లో 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయితే మీరు ఒక్క క్వెషన్ అయితే 100%గా అటెంప్ట్ చేయగలుగుతారు. ప్రాబబిలిటీ చాయిస్‌కి తీసుకున్న వన్ వే అనోవా, టూ వే అనోవా, కై స్క్వేర్ టెస్ట్ అనేది పక్కాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ టైప్‌లో చూసుకుంటే టూ వే అనోవా అంటే ఏంటని చెప్పేసి లాస్ట్ ఇయర్ అడిగిండు. అజంప్షన్ ఆఫ్ అనోవా, ఎక్స్‌ప్లెయిన్ పెయిరిటీ టెస్ట్. సో ఇవి అనేటివి ఇంపార్టెంట్ క్వెషన్స్ షార్ట్ ఆన్సర్స్ టైప్‌లో. ఇవి ఇందులోంచి అడిగే ఛాన్స్ ఉంటది. ఒకవేళ ఓన్‌గా అడిగే కూడా ఛాన్స్ ఉంటది. మనం కాన్సెప్ట్ నేర్చుకోవాల్సిస్తాం కదా! ఇప్పుడు మనం ప్రాబ్లమాటిక్ చేస్తాం కాబట్టి వాటి గురించే ఉంటాయి మోస్ట్‌లీ. ఓకే. నెక్స్ట్ యూనిట్ 5 చూసుకుంటే కోరిలేషన్ అండ్ రిగ్రెషన్. సో దీంట్లో లాంగ్ ఆన్సర్స్ టైప్‌లో చూసుకుంటే ద ఫాలోయింగ్ డాటా రిలేట్ టు ద ఏజ్ ఆఫ్ 10 ఎంప్లాయీస్ అండ్ నంబర్ ఆఫ్ డేస్ ఆన్ విచ్ దే రిపీటెడ్ సిక్ ఇన్ ఎ మంత్. దీంట్లో ఏం అడుగుతున్నాడంటే కాలిక్యులేట్ ద కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్. ఈ ప్రాబ్లమ్ అనేది అడిగిండు. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి దేనిపైన అడిగిండు? ట్రెండ్ అనాలిసిస్ పైన అడిగిండు. మనము స్ట్రెయిట్ లైన్ మెథడ్ పైన ఈ ట్రెండ్ అనాలిసిస్ అనేది చేయాల. సో ఈ 2 ప్రాబ్లమ్స్ అడిగిండు. ఇందులో నుంచి కూడా లాస్ట్ ఇయర్ ఫిఫ్త్ లెసన్ నుంచి ఫోర్త్ లెసన్ నుంచి 2 ప్రాబ్లమ్స్ అడిగిండు. సో థియరీ వచ్చే అవకాశాలు చాలా తక్కువుంటాయి. సో ఇందులో నుంచి అయితే ఫిఫ్త్ లెసన్ నుంచి 2 ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇచ్చాను థియరీ 2 నుంచి. సో ఇవైతే ప్రిపేర్ అయితే అవ్వండి. కానీ మోస్ట్‌లీ ప్రాబ్లమాటిక్‌కే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల. ఫోర్త్ లెసన్ నుంచి ఫిఫ్త్ లెసన్ నుంచి ప్రాబ్లమాటిక్‌కే ప్రిఫరెన్స్ ఎక్కువ అనేది ఇయ్యాల. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమాటిక్ పార్ట్ చూసుకుంటే ఏమేమి అడుగుతాడు దీంట్లో? రిగ్రెషన్ లైన్స్ అడుగుతాడు, కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ అడుగుతాడు, కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ కోరిలేషన్ అడుగుతాడు, ఇంకా ఫిటెడ్ ట్రెండ్ లైన్ ప్రాబ్లమ్ అడుగుతాడు. ఓకే. వీటిలో నుంచి ప్రాబ్లమాటిక్స్ అడిగే ఛాన్స్ ఉంటది. వీటిని ప్రాక్టీస్ చేస్తే మీరు 2 ప్రాబ్లమ్స్ కూడా అటెంప్ట్ చేయగలుగుతారు. ఏదన్నా ఒకటి పర్ఫెక్ట్‌గా వచ్చింది అటెంప్ట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ టైప్‌లో చూసుకుంటే ర్యాంక్ కోరిలేషన్ అది లాస్ట్ ఇయర్ అడిగిండు. కోరిలేషన్ అనాలిసిస్, స్కాటర్ డయాగ్రామ్, లీనియర్ రిగ్రెషన్ అనేది ఇంపార్టెంట్ షార్ట్ క్వెషన్స్. ఓకేనా? అర్థం కాకపోతే మళ్ళీ తిరిగి చూడండి. సో చూసుకుంటే నేను ప్రతి ఒక్క ప్రాబ్లమాటిక్ ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. అలాగే ప్రతి ఒక్క క్వెషన్ కూడా ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను యూనిట్ వైస్‌గా. ఆ వీడియోస్ అనేటివి సెపరేట్‌గా చేస్తాను. మన ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానెల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఓకేనా? అలాగే మనము ఈ డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ కమ్యూనిటీ లింక్ అలాగే టెలిగ్రామ్ కమ్యూనిటీ లింక్ కూడా పెడతాను. మీ వాటిలలో జాయిన్ అయితే ఈ పీడిఎఫ్స్ అనేటివి సెండ్ చేస్తాను. ఇంపార్టెంట్ క్వెషన్ పీడిఎఫ్స్ గానీ, ఎక్స్‌ప్లనేషన్ పీడిఎఫ్స్ గానీ అన్ని పీడిఎఫ్స్ అనేటివి దాంట్లో సెండ్ చేస్తాను. మీకు ఎటువంటి కన్‌ఫ్యూజన్ ఉండదు. ఒకవేళ ఇక్కడ అర్థం కాకపోయినా మీరు పీడిఎఫ్స్ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు టెలిగ్రామ్ ఛానెల్‌లో అలాగే వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.